ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం జగన్ స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం పొందనుంది. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లను ప్రవేశపెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను చేశామని తెలిపారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యారంగంపై 73,417 కోట్లు ఖర్చు చేశామన్నారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 8-9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేశామని గవర్నర్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న గోరుముద్దకు ఇప్పటి వరకు 4,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. To these timely interventions, the state has witnessed remarkable increase in GER at all levels of education during the last 4 years, from 84.48% to 100.08% at the present primary level, from 79.69% to 100% at secondary level, and to 79.69% from a meager 46.88% at a higher secondary level. To ensure better learning outcomes in school-going children, my government has taken up the Manabadi Nadu Nedu program with an aim to modernize and provide adequate infrastructure in 56,703 institutions, which includes government schools, welfare hostels, and junior colleges in 3 phases. The modernization and infrastructure development works have been completed in all 15,715 government schools in phase 1, and works have been taken up in 22,344 schools in phase 2. So far, rupees 7,163 crore has been expended under Nadu Nedu. Modernization of the balanced schools will be taken up in the next phase. My government has set up school maintenance fund for maintenance of all the assets and equipments created under Nadu Nedu. Similarly, for maintaining the cleanliness of the toilets, urinals, dress change rooms, wash basins, and other associated items, my government has set up toilet maintenance fund. Further, 46,661 ayahs have been placed in 44,800 schools and junior colleges. అటు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రియంబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా, పూర్తి రియంబర్స్మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ?
ఆపై మెగా డిఎస్సి దగా డిఎస్సి అని ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే అంగన్వాడీలకు అన్యాయం చేశారంటూ నినదించారు. అన్ని అబద్ధాలు అసత్యాలు సార్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చివరిలో టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అబద్ధాలు వినలేకపోతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పారు. ఇక సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీ చార్జ్ చేస్తారా అంటూ టీడీఎల్పీ విప్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 294 ప్రభుత్వ బడులను అప్గ్రేడ్ చేశాం, రైతులే రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పారని అన్ని అబద్ధాలని వారు అన్నారు. మెగా డిఎస్సి ఎక్కడ